కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సంజీవ్ రెడ్డి జిందాబాద్, గుర్తుకే అన్న పక్కన సంజీవ్ రెడ్డి జిందాబాద్, సంజీవ్ రెడ్డి జిందాబాద్. మీరంటే ముందన్నాడు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సంజీవ్ రెడ్డి జిందాబాద్, గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సంజీవ్ రెడ్డి, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, 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 సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి. శ్రీకాంత్కి అంజన కొడుకు శ్రీకాంత్ ఉంగరం గుర్తు కొట్టేసి గెలిపింది. మళ్ళీ గ్యాస్ స్టవ్ ఒకటి గ్యాస్ స్టవ్ ఒకటి గ్యాస్ స్టవ్. పటేల్ పెద్ద సార్ వచ్చిండు, మీ ఇంటికి తీసుకొని వచ్చినాం. 100% గెలిపించుకోవాలి మనం. మీరు కూడా కష్టపడాలి. అట్లా గెలిపించారు. అదే అదే ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు సార్. రండి, దాని కొరకు మీ పాదాలకు సాగిలపడి నమస్కారం చేస్తానని ఫోన్లో కూడా చెప్పిన మీ అందరి ముందు ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాం. మేము కోరుకుంటున్నది ఒక్కటే, ఈ రోజు ప్రజలారా, మనం ఇప్పుడు స్వాతంత్రం, భారతదేశానికి 75 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా కూడా పాలకులు మనలను ఏలాలని అనుకుంటున్నారు. మంచిదే వాళ్ళ ఆశ, మేము కాదనడం లేదు. కానీ ఏలుతూ మనలను అభివృద్ధి పొందకుండా అడ్డుపడుతున్నారు. వారు అడ్డు గోడలుగా ఉంటున్నారు. నేటికి కూడా ఇంకా అడ్డు గోడలుగానే ఉండి మన గ్రామాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారికి ఈ రోజు తగినటువంటి బుద్ధిని చెప్పడం కొరకై నేను నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజు మన యువ నాయకుడు పతిగారు శ్రీకాంత్ ఆయన గారు మరి ఈ గ్రామానికి అంటే ఆయన కేవలం అతనే కాదు, మన సారు ఎమ్మెల్యే గారు మన కొరకు ఎంత పోరాటం చేసినాడు. 10 సంవత్సరాల కాలంలో మనం అధికారం లేక ఏ ఫలాన్ని పొందుకోక వాళ్ళకు దగ్గరికి వెళ్ళక అడగక మనం లోపల కుమిలిపోతున్న సమయంలో మీ అందరి కొరకు నేనున్నానని ముందుకొచ్చి అధికారం లేనప్పుడు కూడా మన కొరకు పోరాటం చేసినాడు సంజీవ్ రెడ్డి పటేల్ గారు. ఈ రోజు కూడా మీరు భయపడద్దు, నేను మీ కొరకున్నాను అని చెప్పి ధైర్యపరచడానికి వచ్చినాడు. కాబట్టి ఆ సార్కు నేను ఎంతో రుణపడి ఉంటా. ఎందుకంటే ఈరోజు మన గ్రామంలో ఎక్కడైనా అభివృద్ధి
ఇంటికి ప్రతి గడపకి వచ్చి నేను పనిచేసిన. హైదరాబాద్ ఉన్నా సరే, హైదరాబాద్ అక్కడ ఉంటే ఇక్కడికి రాలేకపోతే కూడా వాళ్ళకి వాట్సాప్ చేపించుకొని మొత్తం వాళ్ళ పనులు నేను కంప్లీట్ చేసిన. ఇప్పటి వరకు కూడా దగ్గర 100 క్రాప్ లోన్లు, 60-70 CMRFలు, 40 కళ్యాణ లక్ష్మిలు, 10-12 రిప్లేస్మెంట్ పెన్షన్స్, పోస్ట్ పెన్షన్స్, 10 బీమాలు ఇట్లా పోతుంటే హాస్పిటల్ పర్పస్ అయితే చాలా మంది పేషెంట్స్ కి ఎవరు లేకుండే పట్టించుకుంటే వాళ్ళు నిమ్స్ లా ఎమ్మెల్యే సాబ్ ఆర్ఎంఓతో మాట్లాడి బెడ్స్ ఇప్పించి ఎల్ఓసి కూడా ఒక 10 వరకు పెట్టినాం ఇప్పటి వరకు మేము. అదే విధంగా మాకు ఇట్లా పానాలకి ఒక రోడ్డు ఉండే, ఆ రోడ్డు మొత్తం రైతులకు చాలా ఇబ్బంది అవుతుండే నడవడానికి. ఎమ్మెల్యే గారి దృష్టితోని ఆ రోడ్డు కూడా సంపూర్ణంగా పెద్ద మనుషులు ఎవరైతే వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఒకటై నన్ను అనగదొక్కాలని చూస్తున్నారు. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి. ప్రతి ఒక్కరికి నాకు చెప్తుంది మా పెద్ద మనుషులు, ఇంటికి పోయి పని చేయకరా బాబు, ఇంటికి పోయి పని చేస్తే నీకు వెలుగు ఉండదు అని అంటుండే. సరే వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నేను మీ ఇంటికి వచ్చి పని చేస్తా. నేను నాయకుడిని కాదు, మీ సేవకుడిని. ఈ 3 సంవత్సరాలే కాకుండా పూర్తి కాలం నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు 24/7 ఏ రాత్రి అయినా మీ ప్రజల కోసం పనిచేయండి. మీరు సిద్ధంగా ఉన్న అవకాశం ఇవ్వండి దయచేసి. ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను. సంజయ్ రెడ్డి సార్ గారు మాట్లాడుతున్నాను. శివరావు శంకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిషారెడ్డి సంస్థ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనకు వీళ్ళందరికీ మనకు బాధ్యపల్లి ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, రాజగౌడ గారు రాజగౌడ ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళా కిషారెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఇల్లు ఇచ్చింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇల్లు ఇచ్చింది. అన్ని విధాలు చేసుకుంటూనే వస్తున్నాయి. ఈ బాచపల్లి దుర్గారెడ్డి భార్యకు విజయలక్ష్మికి సంగారెడ్డిలో జిల్లా కోఆపరేటివ్ జిల్లా డైరెక్టర్ గా బాచపల్లి ఇవన్నీ చేసినాడు. తెలంగాణ ముందుకు వస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటా పని చేసుకుంటూ పోతున్నాడు. ఇంటికి పోయి కాగితాలు తీసుకొని కళ్యాణ లక్ష్మి కానీ లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని తీసుకొని ముంగడికి పోయి అన్ని పనులు చేపిస్తున్నాడు. మరి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనంటే అందరూ అందరూ ఆయన అయితే మాదేం నడవదిగా. ఆయన గెలిస్తే అందరూ ఆయన పార్టీ పోతారు, మా ఇంటికి ఎవరు రారు అనే ఉద్దేశంతోనే ఆ పిల్లగాన్ని అనేక రూపాయలను చూస్తున్నారు. అయినా సరే పెద్దలందరూ అంటే మా గౌరవం. మేము ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకం కాదు, సుదర్శన్ కూడా వ్యతిరేకం కాదు, శంకర్ కూడా వ్యతిరేకం కాదు, ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. శంకర్ అనే ఏజెంట్ కూర్చున్నాడు, డైరెక్టర్ కోఆపరేటివ్ ఎలక్షన్ నడుస్తున్నాయి, విజయపాల్ రెడ్డి ఎమ్మెల్యే అంతా మొత్తం రిగ్గింగ్ చేసుకుని నేను వస్తే అన్ని తిరుగుకుంటూ వస్తున్నాయి. కల్లేరు మాడి సార్ అంతా రిగ్గింగ్ చేసుకుంటున్నారు సార్ అని అంటే అప్పటికప్పుడు పోలీసు వాళ్ళకి తిట్టి అందరు లైన్లో నిలబెట్టి ఆ రోజు చైర్మన్ గెలిపించింది. శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ గెలిపించింది. శంకర్ గౌడ్ వచ్చి వాపస్ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది. సార్ అంతా మొత్తం అన్యాయం అవుతున్నది, అంతా రిగ్గింగ్ చేసుకుంటున్నారు అంటే పోలీసు వాళ్ళకి ఇష్టమైన జమేదారు ఉండే అప్పటిదప్పుడు తిట్టి ఏమయ్యా ఎమ్మెల్యే చెప్పాలని అయిపోయాను మీరు అందరు లైన్లో నిలబెట్టి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ చేస్తే ఆ రోజు మనం గెలిచింది. అంతే. ఇక మొన్న ఎంపీ గారు ఢిల్లీలో కళ్ళు దుకాణం మీద కేసు అయితే కూడా నేను ఎక్కడో వేరే ఊర్లో యాత్రలో ఉంటున్నాను. నాకు పొద్దున చెప్పగానే అప్పటికి సిఐకి ఫోన్ చేస్తాను, లేదు సార్ అయిపోయింది, కమిషనర్ లెవెల్ దాకా పోయింది సార్, మేము ఏం చేయలేము, జైలుకు పోవాల్సిందే అని. ఇక శంకర్ కూడా ఏమో నా పేరు వద్దు సార్, మా జితగాడు వాడు, జితగాడి మీద కేసు చేయమని సార్ అని అన్నారు. కానీ అప్పుడే మినిస్టర్ భూపతికి మాట్లాడి నేను వేరే ఊర్లు ఉంటే కూడా మళ్ళీ నేను ఫోన్ చేసి అప్పటికప్పుడు కమిషనర్ మాట్లాడి మినిస్టర్తో కమిషనర్ గెలిపించి జీతగాని మీద కేసు లేదు, ఆయన మన శంకర్ అన్న మీద కేసు మరి శ్రీకాంత్ గెలిపిస్తే నేను పని చేస్తానికి నమ్మకం ఉన్నదా లేదా? ఇంకా 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉంటే సురేష్ రెడ్డి గారు ఎంపీ ఉంటాడు. అన్ని ఇల్లు కావాలన్నా నా సంతకం కావాలి, కళ్యాణ లక్ష్మి కావాలన్నా నా సంతకం కావాలి, పెన్షన్ కావాలన్నా నా సంతకం కావాలి, ఏది కావాలన్నా నా సంతకం కావాలి. బడ్జెట్ ఇస్తా, తీర్మానం ఏమో సర్పంచ్ గెలుపుకుంటాం. తీర్మానం ఇవ్వాలంటే సర్పంచ్ గెలిపించుకోవాలి. సర్పంచ్ గెలిస్తే ఇంకా సగం మొత్తం ఎంపీటీసీ సర్పంచ్ ఉంటే మనకి ఇంకా బలం ఇస్తుంది. ఫస్ట్ మెయిన్ సర్పంచ్ మెంబర్ ఇది ఉంటే మీరు ఏదంటే అది నేను చేయగలుగుతా. కాబట్టి సర్పంచ్ కు ఉంగరం గుర్తు మీద ఓటేసి లక్ష్మి గారిని గెలిపియాలి. అందరూ వార్డు మెంబర్లు కూడా 10కి 10 వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతోనే మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తే సదా మీ సేవలో ఎప్పటికీ అందుబాటులో ఉండి ఏ పని అయితే పని చేస్తాం. కొనుగోలు కేంద్రాలు పెట్టించిన మా చైర్మన్ గారు పాపం చెప్పిన మా ఊరికి రావాలంటే వచ్చిన కొనుగోలు కేంద్రం సొసైటీ తరఫున పెట్టించిన, ఐకేపీ తరఫున పెట్టించిన.
అన్ని పకడ్బందీగా చేసుకున్నాం. ఫెర్టిలైజర్ తెప్పించిన ఫెర్టిలిటీ సెక్రటరీ ఉన్నారు, ఏది అడిగితే వాళ్ళకు కూడా మేము చేసినాం. ఇక ఆ పెద్ద మనసు చేసి చైర్మన్ గారు మనకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, కృతజ్ఞతలు. ఏది ఉన్నా కూడా మీకు కూడా ఏం పర్వాలేదు. మీరు ఎంతమంది తోలుకొని వచ్చి మీ మీ కార్యకర్తల పనులు అడిగితే కూడా ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ సోదరుల మీదనే మాదంతా ఆధారపడినది. ఎస్సీలందరూ ఒక తాటి మీద రండి, మాది కానీ డివైడ్ చేస్తా ఉన్నారు. అట్లా ఏం కాకండి, అందరూ ఒకటే తాటి మీద ముందు ఎట్లుంటారు అందరూ అర్జున సోదరులు అట్లా రండి. మీకు ఎవరికి కూడా నేను అన్యాయం చేయ, అందరికి సమానంగా చూసి మీకు అన్ని విధాలు మీ సమస్యలను తీరుస్తానని చెప్తా ఉన్నా. మైనారిటీ సోదరులు ఎప్పుడు వచ్చినా నాకు ఈద్గా అంటారు, లేకుంటే మసీద్ కాంపౌండ్ అంటారు. నేను చెప్పిన మీరు ఎక్కడ జాగా చూసుకోండి, స్థలం కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు శ్రీకాంత్ను గెలిపించిన తర్వాత ఒక 6 నెలల లోపల ఈద్గా ప్లస్ కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తా. మైనారిటీ సోదరులకు అందరికీ కూడా నేను చెప్తూ ఒక అవకాశం ఏంటి పిల్లగానికి ఉగ్రం గుర్తు కొట్టేసి నాకు ఇంకోటి చెప్పినది గంగపుత్రులకి మొన్ననే మన నిజాంపేటలో కాంపౌండ్ వాళ్ళు ఇస్తామని చెప్పిన. ఈడ కూడా గంగపుత్రులకు నేను చెప్పిన ఆల్రెడీ, మొన్న మాధవపల్లి పోతే కూడా చెప్పిన, మీ చేపలు మీరు అమ్ముకునే విధంగా మొత్తము మీకు ఐస్ డబ్బాలతో మీకు సైకిల్ మోటార్లు ఇప్పిస్తా అని చెప్పాను. లేదంటే దుకాణం పెట్టుకుంటామంటే కోల్డ్ స్టోరేజ్ కూడా తెప్పిస్తాను. ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో గంగపుత్రులకు అన్ని సంక్షేమ పథకాలు చెప్పిస్తాను. అదొకటి. ముదిరాజ్ భవనం కాదండి, సాగర్లకు ఫస్ట్ నేనే, అప్పుడు ఫస్ట్ దేవదాస్ జడ్పీటీసీ ఉండే 3 లక్షలు పెట్టించిన, దాన్ని మళ్ళీ మెల్లమెల్లగా కంప్లీట్ చేసిన అనుకుంటున్నా. ముదిరాజ్లో కూడా ఏదైనా జాగ్ ఉంటే ఖచ్చితంగా 5 ఇప్పుడు 5 తర్వాత మొత్తం మంచి ముదిరాజ్ భవనం కట్టిస్తా ఈ 3 సంవత్సరాల లోపల కూడా. ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు చేతులెత్తి మీకు అడుగుతున్నా, శ్రీకాంత్ గెలిపిస్తే మీకు ఇంకా ఏదంటే అది కూడా నేను చేస్తా. ఎమ్మెల్యే చేద్దా అధికారం కాబట్టి మీకు అందరికీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.